మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. గురువారం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అధికారికంగా SSMB 29 చిత్రాన్ని లాంచ్ చేశారు. ఈ చిత్ర యూనిట్తో పాటు మహేష్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు సమాచారం. మహేష్ బాబుకు తాను ఏదైనా సినిమా ఓపెనింగ్కు వస్తే అది ఫెయిల్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉంది. కానీ రాజమౌళితో చేస్తున్న సినిమా కోసం స్వయంగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తోంది. RRR సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి కథను అందించింది కూడా ఆయనే. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ 2 భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ నటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. కథతో పాటు స్క్రీన్ ప్లే, అన్ని భాషలకు సంబంధించి డైలాగ్స్ వర్షన్స్ పూర్తయ్యాయి. రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ బాబు నటన ప్రేక్షకులను ఫిదా చేయడం పక్కా అని చెబుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి ఇప్పటికే పలు లొకేషన్స్ను సెర్చ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒడిశాతో పాటు ఆఫ్రికా వంటి అడవుల్లో ఆయన పర్యటించారు. దుర్గా ఆర్ట్స్ పతాకం పైన KL నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు ఒక వార్త బాగా వైరల్ అయింది. తాజాగా జాన్వీ కపూర్ పేరు వినిపించడం గమనించాలి. ఇక ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. మొదటి భాగం 2027లో, రెండవ భాగం 2029లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా 3 సంవత్సరాలు కేటాయించనున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి మహేష్ బాబు రెమ్యూనరేషన్ పైన పడింది. ఇంతకీ భారీ ప్రాజెక్ట్కు మహేష్ బాబు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో అంటూ టాక్ నడుస్తోంది. అయితే సాధారణంగా మహేష్ బాబు రెమ్యూనరేషన్ 250 కోట్లకు పైగా ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి ఇద్దరూ లాభాల్లో చెరో 25% వాటా తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.